హలో అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనసు పలికే కథలు ఛానల్కి స్వాగతం. మీకు ఈ స్టోరీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయొచ్చు కదా. ఈరోజు స్టోరీలోకి వెళ్దాం. రాత్రి 11 దాటింది. భీమిలి సమీపంలోని ఆ ప్రశాంతమైన చిన్న కాలనీలో ఒక్కసారిగా ఊహించని కలకలం మొదలైంది. చీకటిగా ఉన్న వీధుల్లోంచి త్వరగా రండి, ఆయన ఏదో తాగేశారు అంటూ లక్ష్మి బిగ్గరగా పెట్టిన కేకలు వినడంతో ఇరుగు పొరుగువారు తీవ్ర ఆందోళనతో పరిగెత్తుకుంటూ ఆ ఇంటి వైపు వచ్చారు. భయంతో అల్లాడిపోతున్న ఆమె భర్త ఉన్న గది వైపు చూపించింది. లోపల లైట్లు వెలుగులో నేలపై రమేష్ చలనం లేకుండా పడి ఉన్నాడు. అతని నోటి వద్ద స్పష్టంగా తెల్లటి నురుగు వస్తుంది. పక్కనే ఒక గాజు గ్లాసు నేలపై బోర్లా పడి ఉంది. భార్య లక్ష్మి శరీరం భయంతో తీవ్రంగా వణుకుతుంది. కళ్ళల్లో ఏదో తెలియని దిగ్భ్రాంతి కనిపిస్తోంది. చుట్టూ చేరిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలో పాలుపోక రమేష్ పరిస్థితిని చూసి ఆలోచనలో పడ్డారు. ఆ నిశ్శబ్ద రాత్రి వేళ ఆ ఇల్లు హఠాత్తుగా భయాందోళనకు, ఎవరికీ అర్థం కాని అనుమానాలకు వేదికగా మారింది. క్షణక్షణం ఆలస్యం చేయకుండా యువకులు రమేష్ను ఆటోలో సంఘీవలసలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆందోళనతో ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయిన ఆ యువకులు రాత్రి చీకట్లను చీల్చుకుంటూ ఆటోను వీలైనంత వేగంగా పరిగెత్తించారు. దారి పొడవునా లక్ష్మి దేవుళ్లను ప్రార్థిస్తూ రమేష్ వైపు ఆశగా చూస్తూనే ఉంది. కానీ ఆసుపత్రికి చేరుకునే లోపే రమేష్ శరీరం పూర్తిగా చల్లబడిపోయింది. అతనిలో ఎలాంటి స్పందన కనిపించలేదు. అత్యవసర విభాగంలో విధుల్లో ఉన్న వైద్యుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే రమేష్ను అత్యంత జాగ్రత్తగా పరీక్షించాడు. అతడి మణికట్టు పట్టుకొని పల్స్ ఉందో లేదో చూసి టార్చ్ వెలుగులో కళ్ళలోని పాపను నిశితంగా పరిశీలించి అతడు ఇప్పటికే మరణించినట్లు అధికారికంగా ధృవీకరించాడు. ఆ దారుణమైన నిజం వినగానే లక్ష్మి గుండెలు బాదుకుంటూ చేసిన బిగ్గర రోదనలు ఆసుపత్రి కారిడార్ అంతా మిన్నంటి ఆవరణను నింపేశాయి. అయితే విషప్రయోగం జరిగిందని భార్య చెబుతున్నప్పటికీ మృతదేహం పడి ఉన్న తీరు, కనురెప్పల కింద రక్తం చిన్న చుక్కలుగా గడ్డకట్టడం మరియు మెడభాగంలో లీలగా కనిపించిన చిన్న గుర్తులు అత్యవసర విభాగంలో పనిచేసే అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందికి తీవ్ర అనుమానాన్ని కలిగించాయి. దాంతో వారు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే భీమిలి పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. ఆ నిమిషంలోనే సమాచారం అందుకున్న భీమిలి సీనియర్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ పరిస్థితి యొక్క ప్రాధాన్యతను గ్రహించి సైరన్ మోగిస్తూ తన వాహనంలో కేవలం 15 నిమిషాల్లోనే ఆసుపత్రికి చేరుకున్నాడు. సన్నివేశం యొక్క తీవ్రతను అర్థం చేసుకొని మొదట అతడు మార్చురీ గదిలో ఉన్న మృతదేహాన్ని ముఖం నుంచి పాదాల వరకు నిశితంగా పరిశీలించాడు. అనంతరం బయటకు వచ్చి భయంతో వణుకుతూ ఒక మూలన కూర్చున్న లక్ష్మికి ధైర్యం చెబుతూ ప్రశాంతంగా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అతడు ఆమె కళ్ళలోకి సూటిగా తీవ్రమైన చూపులతో చూస్తూ ఏం జరిగిందో అడగగా, ఆయన సాయంత్రం నుంచి బాగా తాగి వచ్చారు సార్. ఆ తర్వాత గదిలోకి వెళ్ళి హఠాత్తుగా ఏదో తాగేశారు అని ఆమె చేతులు జోడించి వణుకుతున్న గొంతుతో చెప్పింది. విషం సీసా ఎక్కడుందో చెప్పలేకపోవడం, దాన్ని ఎక్కడ పారేశారో వివరించలేకపోవడం, పైగా శవపరీక్ష అవసరం లేదని, పోస్ట్మార్టం వద్దని ఆమె తీవ్రంగా ఆందోళన చెందడంతో సిద్ధార్థకు అనుమానం మరింత పెరిగింది. సార్, శవం ముట్టుకోకండి, ఆయనకు ముందే గుండె సమస్యలు ఉన్నాయి, అనవసరంగా పోస్ట్మార్టం చేసి శరీరాన్ని కోయకండి సార్ అని లక్ష్మి దండం పెడుతూ వేడుకుంది. సిద్ధార్థ్ ఆమె వైపు తీక్షణంగా చూస్తూ విషం సీసా ఏది? పక్కనే గ్లాసు మాత్రమే ఉంది కదా, ఆ సీసాను ఎక్కడ పారేశారు అని నిలదీశాడు. ఆమె తటపటాయిస్తూ నాకు తెలియదు సార్, భయంతో చూడలేదు అని తడబడింది. ఆమె మాటల్లో, ముఖ కవలికలలోనూ స్పష్టమైన భయం, కంగారు మరియు తడబాటు కనిపిస్తుండడంతో అతడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే శవపరీక్షకు ఆదేశించాడు. మరుసటి ఉదయం రమేష్ తమ్ముడు మురళి నేరుగా పోలీస్ స్టేషన్కు వచ్చి కంటతడి పెడుతూ తమ అన్నయ్య మరణం వెనుక వదినపైనే తీవ్రమైన అనుమానం ఉందన్నాడు. సార్, మా అన్నయ్య ఆత్మహత్య చేసుకునేంత బలహీనుడు కాదు.
ఏడాది క్రితం కూడా వీరిద్దరి మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. వదిన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ సమయంలో అన్నయ్యను చంపుతానని అందరి ముందే బెదిరించింది. పెద్ద మనుషులు పంచాయతీ చేసి ఇటీవల తీసుకొచ్చారు. 6 నెలల క్రితం కూడా అన్నయ్య తాగి వచ్చినప్పుడు అతని భోజనంలో ఏదో కలిపారనే అనుమానంతో ఇద్దరి మధ్య పెద్ద రచ్చ జరిగింది. ఈ మరణం ఖచ్చితంగా ఆమె చేసిన కుట్రే అని మురళి ఆవేదనతో పాత సంఘటనలను అధికారికి వివరించాడు. గత కొన్ని సంవత్సరాలుగా ఇద్దరి మధ్య నిరంతరం అనుమానాలు, చిన్న విషయాలకే గంభీరమైన నిత్య గొడవలు జరుగుతున్నాయని, వారి దాంపత్య జీవితంలో అసలు ప్రశాంతత లేదని అతడు వివరించాడు. గత నెలలోనే అన్నయ్య తన బైక్ తాకట్టు పెట్టి డబ్బులు తెస్తే ఆ డబ్బులను వదిన తన తమ్ముడికి ఇచ్చేసిందని పెద్ద గొడవ జరిగింది సార్. నన్ను నాశనం చేయడానికే వచ్చావా అని అన్నయ్య అరిస్తే నిన్ను అసలు లేకుండా చేస్తా అని వదిన ఎదురు తిరిగింది. వీధి జనాలు కూడా ఆ గొడవ చూశారు అని మురళి గడిచిన సంఘటనలను పోసుకొచ్చినట్టు చెప్పాడు. ఈ విషయాలు విన్న తర్వాత సిద్ధార్థ్ కానిస్టేబుల్ శివతో వెంటనే ఇరుగు పొరుగు వారిని కూడా విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయి అని ఆదేశించి స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్ళాడు. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్ళిన సిద్ధార్థ్ గదిలోని ప్రతి మూలను అతి జాగ్రత్తగా పరిశీలిస్తున్న సమయంలో మంచం పక్కన నేలపై ఆదమరచి పడి ఉన్న చున్నీ అతని దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది. అది అక్కడ నలిగిపోయి ఉన్న తీరు, దానిపై ఉన్న ముడతలు సాధారణంగా లేకపోవడంతో అతనికి సందేహం వచ్చింది. వెంటనే ఫోరెన్సిక్ అధికారి రాంప్రసాద్కి ఫోన్ చేసి వెంటనే టీంతో రండి, గదిలోని గ్లాసు, చున్నీ, నేల మీదున్న వేలిముద్రలు చాలా ముఖ్యం అని చెప్పి ఆధారాలు జాగ్రత్తగా సేకరింపజేశాడు. మధ్యాహ్నానికి వైద్యుల నుంచి పోస్ట్మార్టం నివేదిక రాగానే ఈ అనుమానాస్పద కేసు ఒక్కసారిగా ఊహించని పెద్ద మలుపు తిరిగింది. రమేష్ శరీరంలో ఎలాంటి విషప్రయోగం ఆధారాలు లేవు. అసలు విషం అతడి కడుపులోకే వెళ్ళలేదని స్పష్టమైంది. కానీ అతడి గొంతు చుట్టూ స్పష్టమైన తీవ్ర ఒత్తిడి గాయాలు ఉన్నాయి. ఎవరో బలవంతంగా అతడి గొంతు బిగించి ఊపిరి ఆడకుండా చేసి దారుణంగా హత్య చేశారని నివేదిక ద్వారా తెలిసింది. సిద్ధార్థ్ వెంటనే పోస్ట్మార్టం చేసిన డాక్టర్తో ఫోన్లో మాట్లాడాడు. సార్, గొంతు వద్ద ఉన్న కామన్ మార్క్ చూస్తే అది పక్కా హోమ్ సైడ్. ఏదైనా మెత్తటి గుడ్డ లేదా చున్నీతో గట్టిగా బిగించడం వల్లే శ్వాసనాళం నలిగిపోయి ఊపిరి ఆడక చనిపోయాడు. నోటి నుంచి వచ్చిన నురుగు విషం వల్ల కాదు, శ్వాస ఆడకపోవడం వల్ల వచ్చిన యాస్పిరేషన్ ఫ్లూయిడ్ అని డాక్టర్ వివరంగా చెప్పాడు. ఆ తర్వాత సిద్ధార్థ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ను పిలిచి లక్ష్మి వేలిముద్రలు గదిలో దొరికిన చున్నీపై ఉన్న ఫైబర్ శాంపిల్స్తో మ్యాచ్ అయ్యాయో లేదో ఫోరెన్సిక్ రిపోర్ట్ చెక్ చేయి అని ఆదేశించాడు. రిపోర్ట్ పాజిటివ్ అని రాగానే లక్ష్మిని వెంటనే విచారణ గదికి తీసుకురండి అని చెప్పాడు. కొద్దిసేపటికి ఆమె రాగానే సిద్ధార్థ్ లక్ష్మిని స్టేషన్కు పిలిపించి ఆ వైద్య నివేదికను నేరుగా ఆమె ముందుంచాడు. ఆమె వైపు కఠినంగా చూస్తూ పోస్ట్మార్టం ఫలితాల గురించి స్పష్టంగా వివరించాడు. చూడు లక్ష్మి, రమేష్ కడుపులో ఎలాంటి విషం లేదు. కానీ అతడి మెడ చుట్టూ నాళాలు తెగిపోయేంతగా ఒక గుడ్డతో బిగించిన గాయాలు ఉన్నాయి. ఆ చున్నీపై నీ వేలి ముద్రలు, నీ చర్మ కణాలు లభించాయి. ఇక అబద్ధాలు చెప్పే సమయం వృధా చేయకు అని గంభీరంగా హెచ్చరించాడు. గొంతుపై ఉన్న ఒత్తిడి గాయాల, సంఘటనా స్థలంలో లభించిన చున్నీ ఆధారాల గురించి ఒక్కసారిగా నిలదీచేసరికే ఆమె గుండె పగిలి ఏడ్చేసింది. ఇక దాచడానికి ఏమీ లేదని గ్రహించి వణుకుతున్న గొంతుతో నిజం ఒప్పుకుంది. ఆ రాత్రి ఆయన బాగా తాగి వచ్చి నన్ను దారుణంగా కొట్టి నా ప్రవర్తనపై తీవ్రమైన నిందలు వేశారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక క్షణికావేశంలో నా చున్నీతో ఆయన గొంతు గట్టిగా బిగించాను. కొద్దిసేపటికి ఆయన కదలికలు ఆగిపోయాయి. నేను తీవ్ర భయాందోళనకు గురయ్యాను. సమాజానికి, పోలీసులకు భయపడి ఆయన విషం తాగి చనిపోయారని అందరినీ నమ్మించేందుకు పెద్ద అబద్ధం చెప్పాను అని లక్ష్మి విలపిస్తూ తన నేరాన్ని పూర్తిగా అంగీకరించింది. తన నేర చరిత్రను వివరిస్తూ ఆమె మరింతగా కుమిలిపోయింది. ఆయన మంచంపై స్పృహ లేకుండా పడిపోగానే నేను భయంతో గదిలోని గ్లాసును నేలపై పడేసి అతని నోటి వద్ద నురుగు తెప్పించడానికి
డిటర్జెంట్ను నీళ్లను చల్లాను. కేసును మార్చడానికి, పోలీసుల దృష్టి మళ్లించడానికి ఆ నాటకమంతా ఆడేశాను. కానీ నా కర్మ ఇలా కాటేస్తుందని అనుకోలేదు సార్ అని కన్నీళ్లతో తడిసిన ముఖంతో వాపోయింది ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్. ఆమె చెప్పిన ప్రతి మాటను సిఆర్పిసి ప్రకారం రికార్డు చేయించాడు. ఆమె చెప్పిన వివరాలు ఆధారంగా హత్యకు ఉపయోగించిన చున్నీని, నాటకం కోసం వాడిన నీళ్ల గ్లాసును సీజ్ చేసి సెక్షన్ 302 ప్రకారం కేసు నమోదు చేశారు. ఒక క్షణం ఆవేశం, మద్యం మత్తు, కుటుంబాలలో పెరిగిన అనుమానం కలిసి చివరకు ఒక మనిషి ప్రాణాన్ని తీశాయి. సంవత్సరాలు నలిగిపోయిన ఒక మహిళ జీవితాన్ని జైలు గోడల మధ్యకు నెట్టేశాయి. అనుమానం అనే రకసి సంసారాన్ని కూల్చడమే కాకుండా క్షణికావేశం 2 జీవితాలను శాశ్వతంగా చీకట్లోకి తోసేసింది. సిద్ధార్థ్ ఆ కేసు డైరీని మూసివేస్తూ, అనుమానం కుటుంబం నాశనానికి, క్షణికావేశం దారుణమైన హత్యకు దారితీశాయని, ఎంత నేర్పుగా అల్లినా శాస్త్రీయ సాక్ష్యాల ముందు అబద్ధం ఎక్కువసేపు నిలవలేదని తన గమనికను రాసి ముగించాడు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.